సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్ నాయకత్వంలోని వైకాపా ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత తెలుగుదేశం ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైకాపా అంటే జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 నియోజకవర్గాల్లో నాయకత్వ కొరతతో తీవ్రంగా కొట్టుమిట్టాడుతోంది. ఎన్నికల ముందు జగన్ చేసిన ప్రయోగాలు ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారాయి. తిరిగి 2029 ఎన్నికల నాటికి ఈ 100 నియోజకవర్గాల్లో పార్టీ నాయకత్వం నిలబడి తిరిగి పోటీలో ఉంటుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఇదే పరిస్థితి 2019లో తెలుగుదేశం పార్టీకి ఏర్పడినా కూడా అప్పట్లో కేవలం ఒక 20 నుంచి ఒక 40 నియోజకవర్గాల వరకే వాళ్ళకి ఆ సమస్య ఏర్పడింది. ప్రస్తుతం వైకాపాకి ఆ సమస్య ఎక్కువగా ఉంది. ప్రధానంగా మీకు కొన్ని నియోజకవర్గాలు మనం పరిశీలిస్తే ఎన్నికల ముందు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉందని, రకరకాల ఆరోపణలు ఉన్నాయని జగన్ కొత్త ప్రయోగం చేశారు. మీకు గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాను మన పరిగణలో తీసుకుంటే చిలకలూరుపేటలో ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మంత్రి విడదల రజని అక్కడ తీవ్రంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందని చెప్పి ఆమెను తీసుకొచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీలో పెట్టారు. పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 50 వేలతో ఘోరంగా రజనీ ఓడిపోయారు. ఇప్పుడు ఆమె తిరిగి స్వస్థలం చెల్లూరుపేట వెళ్ళిపోయింది. గుంటూరు పశ్చిమలో ఇంతవరకు ఆ పార్టీకి సరైన నాయకత్వం లేదు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 19, 24 వరుసగా 3 సార్లు ఈ నియోజకవర్గంలో వైకాపా ఓడిపోయింది. అదేవిధంగా మాజీ హోంమంత్రి సుచరిత పత్తిపాడు నుంచి ఆమెను తీసుకొచ్చి తాడికొండలో పోటీ పెట్టారు. తాడికొండలో ఆమె ఓడిపోయింది. కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఒక నాయకుడిని తీసుకొచ్చి పత్తిపాడులో పోటీ పెట్టారు. ఓడిపోయిన తర్వాత ఆయన తిరిగి కృష్ణా జిల్లా వెళ్ళిపోయారు. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి తీసుకొచ్చి కొండపి నుంచి తీసుకొచ్చి ఆయన్ని వేమూరులో పోటీ పెట్టారు. ఓడిపోయిన తర్వాత ఆయన తిరిగి వెళ్ళిపోయారు. ఇలా అనేక నియోజకవర్గాలు. అదేవిధంగా పల్నాడు జిల్లా కేంద్రం అయినటువంటి నర్సాపేట పార్లమెంటుకి నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రిని తీసుకొచ్చి పార్లమెంటుకు పోటీ పెట్టారు. ఓడిపోయాడు. ఆయన తిరిగి మళ్ళీ నెల్లూరు వెళ్ళిపోయారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ సమస్య ఏర్పడింది. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తిరిగి తమ స్థానాలకు వెళ్ళిపోవడం. ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో పార్టీ జెండా పట్టుకునేవాళ్ళు లేరు. రాష్ట్ర వ్యాప్తంగా 11 సీట్లకే ఆ పార్టీ పరిమితం కావడంతో 2029 ఎన్నికల నాటికి మళ్ళీ కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేసి పార్టీలో బలంగా పోటీ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు దాదాపు సుమారుగా ఒక 100 నియోజకవర్గాల్లో లోపం కనపడతా ఉంది. మీకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంటే ఇప్పుడు ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్న రేపల్లె నియోజకవర్గాన్ని మనం పరిగణలో తీసుకుంటే 1989 నుంచి రేపల్లె, కూచినిపిడి ఆ 2 నియోజకవర్గాలకి దాదాలో మోపిదేవి వెంకటరమణ నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. అంటే నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఆయన కూచినిపూడి నియోజకవర్గానికి 1989 నుంచి 2004 వరకు పోటీ చేశారు. 2004లో ఆ నియోజకవర్గం రద్దు కావడంతో ఆయన రేపల్లి నుంచి పోటీ చేశారు. 2009, 14, 19లో ఓడిపోయారని చెప్పి ఆయన్ని అక్కడ 2024 ఎన్నికలకి కొత్త అభ్యర్థిని తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్త అభ్యర్థి తెరమరుగైపోయారు. మళ్ళా మోపిదేవి రమణ ఆడ నాయకత్వం తీసుకునే పరిస్థితి లేదు. ఇలా అనేక నియోజకవర్గాల్లో వైకాపాకి తీవ్రంగా నాయకత్వం కొరత అనేది వెంటాడుతూ ఉంది. ప్రధానంగా అనేక చోట్ల చేసిన ప్రయోగాలు సరైనటువంటి ఫలితాలు ఇవ్వలేదు. స్థానికంగా ఉన్న శాసనసభ్యుల్ని విచ్చలవిడిగా అవతల నియోజకవర్గాలకు మార్చడం, అక్కడి నుంచి కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ ఇటువంటి ప్రయోగాలు చేయడంతో ప్రధానంగా ఇప్పుడు ఈ మనం అనుకునేటువంటి సుమారుగా 100 అసెంబ్లీ నియోజకవర్గాలు, దాదాపు ఒక 10-15 లోక్సభ నియోజకవర్గాల్లో వైకాపాకి నాయకుల కొరత తీవ్రంగా ఉంది. 2029 ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గాల్లో పార్టీ పుంజుకొని మరి బలంగా పోటీ ఇస్తుందా లేదనేది చాలా చర్చనీయాంశంగా ఉంది. ఇదే పరిస్థితి 2019లో తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా వాళ్ళు కొద్ది రోజుల్లోనే ఆ సమస్యలన్నీ అధిగమించి తిరిగి ఒక బలమైనటువంటి నాయకత్వంతో, బలమైనటువంటి అభ్యర్థులతో వాళ్ళు రంగంలోకి వచ్చి నిలబడ్డారు. దాంతో ఇప్పుడు ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించారు. ఇప్పుడు ఆ పరిస్థితి వైకాపాకు లేదు. మరి అధికారం లేకపోవడం, పోటీ చేసిన అభ్యర్థులు తెరమరుగవడంతో కొత్త నాయకత్వాన్ని తిరిగి డెవలప్ చేసుకోవడానికి జగన్కి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ సరైనటువంటి
ఆశావాహులు తర్వాత భవిష్యత్తులో మనం అధికారంలోకి వస్తాం అనేటువంటి ఆలోచన కానీ అటువంటి లేకపోవడంతో తిరిగి వైకాపా తిరిగి పుంజుకొని ఈ నియోజకవర్గాల్లో సరైనటువంటి నాయకత్వాన్ని డెవలప్ చేసుకుంటుందా లేదా అనేది తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. ఒకవైపు ఓటమి నుంచి కోలుకోలేని జగన్ కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆయా నియోజకవర్గాల్లో కానీ పర్యటనలకు కూడా ఇంకా శ్రీకారం చుట్టలేదు. ఓడిపోయిన నాయకులు పూర్తిగా కాడి కిందేసి పరారయ్యారు. వీటన్నిటి మధ్య ఈ నియోజకవర్గాల్లో జగన్ తిరిగి ఏ విధంగా పుంజుకుంటారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఇది దీనికి సంబంధించిన అంశాలు.